ముందు వెళ్ళాలి అన్నాడు. ఎక్స్ వై జెడ్ ఇంతమందితో అంతా ఉన్నాడే. నేను అలా ఎలా నేను మనిషినండి, ఉండండి. ఇష్టపూర్వకంగా నేను ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. నా ప్రైవసీ రైట్స్ అన్ని మీరు తీసుకుని ఈరోజు పని చేసుకున్నారు ఇష్టం వచ్చినట్లుగా. నేను చావాలా? నేను చచ్చిన నా చావుకి కారణం ఎవరైతే ఎలిగేషన్స్ వేశారో వాళ్ళే అవుతారు. నా బిడ్డలకి వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు. ఎందుకంటే బ్రతకడం ఇంకా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఫ్రెండ్స్. జాబ్లో చాలా అంటే చాలా చార్మింగ్ గా పనిచేసేదాన్ని. అందరూ ఎంప్లాయీస్ కూడా నేను వెళ్తున్నానన్నా కూడా ఏ రికార్డ్ చూస్తుందో ఏంటో అనే భయంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంకే ఆఫీసర్స్ ముందు వర్క్ చేయాలి, నేను ఉద్యోగం కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. గవర్నమెంట్ ఉండదు, ఏ గవర్నమెంట్ అన్నా రానియండి, గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధం ఉండదు. ఇప్పుడు మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు. మళ్ళీ నేను ఒక దగ్గరికి ఆఫీసర్ గా పోవాలి. అక్కడ లోకల్ పర్సన్స్ చెప్పింది చేయాలి కదా. నేను లేదు నేను మీకు చెయ్యను అని అంటామా మేము? నేను రిక్రూట్ బై ద గవర్నమెంట్ గా, అంతేగాని పొలిటికల్ పార్టీస్ తో కాదు. అరే నేను ఒక బ్యాక్లాగ్ వేకెన్సీ వచ్చాను, కష్టపడి అంతో ఇంతో నేను కూడా చదువుకునే ఉద్యోగానికి వచ్చాను. ఎంతసేపు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసింది 5 రోజులు రాశాడండి వరుస పెట్టి. నన్ను అడగండి, నేను ఈ రోజు వచ్చాను కదా, ఎన్ని కోట్లు సంపాదించాను అడగండి. ఇంతమంది మీడియా ఉన్నారు, ఇది న్యాయంగా అనిపిస్తుందా మీకు? ఒక ఆడదాన్ని ఇంతగా వేధిస్తా ఉన్నారు. అరే మీకు వరుస లేదు, ఏజ్ లేదు, ఎవరితో వాడితో అని మాట్లాడుతుంటా కూడా ఒక్కరు ఖండించలేదు అంటే మీరు? నేను అడుగుతున్నా, ఇంతమంది అబ్బాయిని ఇదే మీ ఇంట్లో ఆడబిడ్డకి ఎవరికో జరిగితే ఊరుకుంటారా? అది ఓకే. మీ భర్త పెట్టిన లెటర్ కంప్లైంట్ ఆధారంగానే వార్త చేశారు. అవునండి. ఇందులో మీడియా వాళ్ళు సొంతగా మదన్ మోహన్ గారు మీడియా వాళ్ళు పరిచయం గారు మీ గురించి కూడా ఎవరికి తెలియాలి విషయం లేదు. సో ఇందులో మీడియా చేసిన తప్పు ఏంటంటే ఆయన కంప్లైంట్ పెట్టాడు దేవాదాయ శాఖ. ఆయన కంటెంట్ ని చెప్తే ఎలా తప్పుతుంది? ఇప్పుడు మీరు చేశారంటే వచ్చాడు అంటున్నారు, ఓకే చెప్పుకోవచ్చు ఇష్టం. కానీ ఇందులో మీడియా తప్పు ఏంటండి? ఇందులో మీడియా ఏం వక్రీకరించింది, అందులో వక్రీకరించింది ఏమన్నా విషయం చెప్పండి. నేను మాట్లాడతాను. నేను ఇక్కడ లోకల్లోనే ఉన్నాను. ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు మీకు మినిమంలో రైట్ ఉంటుంది. అరే ఒకసారి మాట్లాడదాము, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కదా, ఒక లేడీ కదా. మీడియా, వీ హ్యావ్ ఏ జుడిషియరీ సార్. అండ్ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఎనీ గవర్నమెంట్, ఎనీ స్టేట్, ఎనీ కంట్రీకి ఒక జుడిషియరీ సిస్టమ్ ఉంది. ఆ జుడిషియరీ సిస్టమ్ లో ట్రయల్ అనేది జరుగుతుంది. పోలీస్ సిస్టమ్ ఉంది, పోలీస్ సిస్టమ్ లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అంతా నాకు ఈ రోజు ఎవరైతే ఎలిగేషన్స్ చేశారో వాళ్ళ మీదే. ఎలిగేషన్ లా చూపించలేదు. మీరు కామా చేయించడం వేరు, పులి స్టాప్ చేయించడం వేరు. ఇప్పుడు ఆ లెటర్ డిపార్ట్మెంట్ కి ఇచ్చారు కదా, డిపార్ట్మెంట్ నుంచి లెటర్ కమిషనర్ గారికి ఇచ్చానని అంటున్నారు. బయటకి లెటర్ ఎలా వచ్చిందని నేను ఏమైనా తెలుసుకోవచ్చా? నాకు ఏమన్నా రైట్ ఉందా? అలా వస్తుందా డిపార్ట్మెంట్ నుంచి బయటకి లెటర్? ఆ మదన్ మోహన్ ఏమన్నా మీకు లెటర్ ఇచ్చున్నారా? చేశాను సార్. ఎప్పుడు అంటే ఇన్ని రోజులు నా ఇద్దరు బిడ్డల కోసమే నేను అతన్ని అడుక్కొని ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు సార్. నాకు ఒక బిడ్డలు ఉంటే సరే ఒక షర్ట్ ఒక ప్యాంట్ వేసి వదిలేసి ఉండొచ్చు. ఇద్దరు ఆడపిల్లల కోసం వద్దు నువ్వు ఆగు, ఎందుకంటే నేను నీకు ఎన్నోసార్లు బతిలాడాను, దానికి తోడు నువ్వు ఎన్నో తీసుకున్నావు మా దగ్గర నుంచి అని అడిగిన. ఇప్పటి వరకు ఆయన బయటకు పోలే, ఎప్పుడు కూడా బయటకు పోలే. అన్ని ఒప్పుకొని మ్యూచువల్ డైవర్స్ వచ్చి సంతకం పెట్టినారు. ఎప్పుడైతే మరి ఆయన్ని ఎవరు ప్రొవోక్ చేశారో నాకు తెలీదు. వెంటనే డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు. దెన్ నా పేషెన్సీ పోయింది సార్. ఇంకా నా బిడ్డలు ఆయన బయట పెట్టాడు అంటే నన్ను పెడితే నా బిడ్డల్ని పెట్టండి. ఇంకా నాకు కూడా మనసు ఇంకెలా ఉంటుంది మీరు ఆలోచించండి. సో దట్ నేను ఇంకా వెళ్ళి ఇమీడియట్ గా వెళ్ళాను సార్. రాత్రి 10:30కి దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా. నేను లాగిన్ చేసి వచ్చాను నా కంప్లైంట్ ని. తర్వాత మరుసటి రోజు పోయి గవర్నర్పేట PS లో పెట్టినాను. CA గారితో కూడా చెప్పేసి వచ్చిన. ఫోన్ చేశారు, ముందు రోజు కంప్లైంట్ పెట్టున్నాడు, మరుసటి రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ అయినది. మేడం గారు, SI గారు
అక్కడే నా ముందే 4 సార్లు కాల్ చేసింది, ఫోన్ స్విచ్ ఆఫ్. అధికారిగా ఒక రాజకీయ ట్విట్టర్ లో సార్ పోస్ట్ చేశారు. సో దట్ నేను సార్ కి రిప్లై ఇచ్చున్నాను. మీరు ఏదో కొన్ని పెట్టున్నారంట, అది నేను ఒకసారి చూసుకోలేదు ఇప్పటి వరకు. మరి చూసుకున్నాను నిన్నటి నుంచి కంటిన్యూగా. నేను పెట్టకూడదా, మాట్లాడకూడదా? అంటే ప్రభుత్వ ఉద్యోగం అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నాకు లేదా? సర్వీస్ రూల్స్ సారు అక్కడ ఏదైతే చెప్పున్నారో నేను ఒకసారి మీరు అది చదివితే నేను చూస్తాను. ఆయన అడిగారు కాబట్టి ఒక్కసారి నా ఫోన్ చూస్తాను సార్. నేను ఒక్కసారి ఇప్పుడు మీ ముందే ఒకసారి ఓపెన్ చేస్తాను. రాజకీయ నాయకుల పోస్టింగ్లకి ప్రభుత్వ అధికారులు రెస్పాండ్ అవ్వకూడదని కూడా మేబీ నాకు తెలిసి ఉండకపోవచ్చేమో మీరు అన్నది. మదన్ మోహన్ కి తెలియదండి, తెలీదు. మదన్ మోహన్ తెలీదు. లేదు, నేను మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేశాను కదా సార్. మా మ్యారేజ్ నేను టైప్ సార్. మా దాంట్లో ఆకు ఒక ఇచ్చి కూడా వదిలించుకుంటాం. మీరు ఒకసారి చూడండి సార్. అది నేను ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో మా మ్యాట్రిమోనియల్ గురించి, అది కోర్టు ద్వారా వెళ్తాను సార్. నేను కోర్టు ద్వారా ఆన్సర్ చేస్తాను. నేను చెప్పేటప్పుడే కన్క్లూజన్ లో చెప్పాను సార్. కోర్టుకి మ్యూచువల్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది కూడా చెప్పాను నేను. కాదు మేడం, మీరు రాజ్యాంగ ప్రకారం మాట్లాడుతున్నారు. మరి డైవర్స్ కూడా రాజ్యాంగ ప్రకారం అంటారు కదా, మీ సాంప్రదాయం ప్రకారం వెళ్ళినా కూడా పర్మిషన్ టైంలో కోర్టు అప్రోచ్ అవ్వాలి కదా. 2016లో రాసుకున్నాం కదా సార్. 2016 డిసెంబర్ ఎండింగ్ లో రాసుకున్నాం. అంటే 2017 నుంచి అనుకోండి. 2019లో ఆయన ఫ్లై అయినాడు. ఆ 2 ఏళ్లలో పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయన కంపల్సరీ పిల్లలకు చూసుకోవాలి. నేనైతే ఎలాగో కంప్లీట్ గా పక్కకే ఉన్నాను. నేనేం ఆయనతో కలిసి ఏం లేను. మీరు అశోక్ నగర్ లో వెళ్ళి ఎంక్వైరీ కూడా చేయొచ్చు. నేను ఆ పీరియడ్ లో ఏమైనా కలిసి ఉంటే మాత్రం అతనితో ఆయన నేను దాన్ని ఇప్పుడు సార్ అడిగినట్టుగా డైవర్స్, మ్యూచువల్ డైవర్స్ ఏదైతే అన్నారో దాన్ని నేను కోర్టులో ఛాలెంజ్ చేస్తాను. ఖచ్చితంగా కోర్టులోనే అడుగుతాను నేను. ఒక డిపార్ట్మెంట్ కి, మా డిపార్ట్మెంట్ కాదు సార్, ఎనీ డిపార్ట్మెంట్ కి చాలా టపాస్ వస్తా ఉంటాయి. ఆ టపాస్ అని ఇప్పుడు నా ఆఫీస్ లో కూడా టపాస్ వచ్చి ఇన్షియల్ వేసేసి పంపిస్తాం. వన్స్ ఒకసారి ఇన్షియల్ వేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్ ఆ టపాని 80% తో బయటకి ఇవ్వం. వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు ఒక లెటర్ ద్వారా తీసుకొని దాన్ని స్కాన్ చేసుకొని మళ్ళీ వాళ్ళ కాపీ మాత్రమే ఇస్తాం. కొంతమంది తప్పు రాసినామమ్మ మళ్ళీ ఏంటమ్మా అంటారు. ఇక్కడ ప్యూర్ గా నాకు తెలిసి నేను చెప్తా ఉన్నా, ఎందుకంటే ఈరోజు తెలియాలి కాబట్టి. కమిషనర్ గారి దగ్గరికి ఆయన వెళ్ళారంట. కమిషనర్ గారు అని క్లియర్ గా చెప్పారు, ఇది మీ మ్యాట్రిమోనియల్ ఇష్యూ, మీరు కోర్టు కానీ పోలీస్ కానీ ఉంటుంది, మీరు అప్రోచ్ అవ్వండి అని. వెంటనే అతను అడిషనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన విషయం విన్నారో లేదో నాకు తెలీదు, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే రిటర్న్ లో ఇవ్వండి అన్నారంట. సో దట్ అందుకే రిటర్న్ లో ఇచ్చారనేసి నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. కానీ ఎవరిచ్చినా సరే డిపార్ట్మెంట్ నుంచి బయటకు పోకూడదు. దాని మీద నేను క్రిమినల్ యాక్షన్ అడుగుతాను. నేను ఖచ్చితంగా సైబర్ క్రైమ్ లో నేను అడుగుతాను. ఎందుకంటే ఆ లెటర్ ని అలా బయటికి ఇష్యూ చేయడం అనేది ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ సెక్టర్ కి రూల్స్ కి అగెనెస్ట్ అది. ఎందుకంటే మీరు అనొచ్చు ఎన్నో వస్తుంటే ఆర్డర్ కాపీస్. ఆర్డర్ కాపీ ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ డిజిటల్ సైన్. ఒక కమిషనర్ డిజిటల్ సైన్ అయిపోయిన తర్వాతనే ఆర్డర్ కాపీ వస్తుంది. కానీ మీకు ఎలాగో మాకంటే ముందు ఎక్కువగా ఆర్డర్స్ తెలిసిపోతా ఉంటాయి. అడిషనల్ కమిషనర్ కి ఇచ్చారని నేను విన్నాను. మరి ఐ డోంట్ నో అడ్రస్ కమిషనర్ చేస్తారు, కమిషనర్ తీసుకోలేదంట సార్. అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చారని నేను విన్నాను. రాకూడదు. ఎస్ సార్, అయినా సార్ ఆయన ఆయనకు నా మీద ఇష్యూ ఉంటే ఖచ్చితంగా హీ హ్యావ్ ఏ జ్యుడిషియరీ, హీ మస్ట్ బి అప్రోచ్ టు జ్యుడిషియరీ. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఒక జ్యుడిషియరీలోనే మనం ఫైల్ చేస్తున్నాం, నువ్వు మళ్ళీ అదే పోవాలి కదా.
నువ్వు మళ్ళీ గట్లా క్రియేట్ అది అది నాకు తెలుసు అంటే మీరు ఆ లెటర్ పూర్తిగా చదివితే ఉంది కదండి, అది ఎలాంటి దేవాదాయ శాఖలు ఎక్కువ లేదో అమ్మా అనైతికల్ పర్సన్స్ డిపార్ట్మెంట్ అలా అది 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 అడిగినాడు సార్ లాస్ట్ లో అడిగినాడు సార్. I humbly request the endowments office, please put up inquiry, let me know who is the real father. I'm wondering being such a scared and fastic endowment department. Okay, ikkada inquire and let me know who is the father. This is job to the judiciary. The job is by the judiciary. నేను ఒక నిమిషం చదవనియండి. ఇలాంటి డిపార్ట్మెంట్ లో ఇది ఒక పవిత్రమైన డిపార్ట్మెంట్ లో ఒక అనెతికల్ పర్సన్ ని ఎలా ఉంచారు అనేది అతను ఎలిగేషన్. ఒకవేళ ఇది ఎథికల్ అయినప్పుడు ఆవిడ ఆ తల్లి కాదనుకున్నాడు కదా, బిడ్డ ఎవరు కాదండి అని ఆ యాస్పెక్ట్ లో కమిషనర్ గారు దీనికి జ్యూరిడిక్షన్ సార్ తేల్చడానికి